నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. దెబ్బ తగిలితే కానీ ఇబ్బంది కలగదు అన్న భావన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కూడా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మీడియా కూడా భిన్నంగానే ఉంటుంది. పార్టీల ఏదైతే ఎజెండాను పరోక్షంగా మోస్తూ వచ్చే కొన్ని పత్రికలు, కొన్ని మీడియా చేసే వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే తమకు ఏం కావాలన్నది మాత్రమే వాళ్ళు ప్రచురిస్తారు. ఎవరి దగ్గర నుంచి అయితే తమకు ఏం కావాలో తీసుకోవాలో, ఏం తీసుకోవాలన్న దాని మీదే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది. తాజాగా ఇంతవరకు ఒక వార్తా వస్తువుగా భావిస్తూ వచ్చిన కొంత మీడియా షర్మిలను ఆ రకంగానే చూసింది. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని విభేదాలు అలాగే జగన్తో ఉన్న విభేదాలు, ఆ కుటుంబంలో పెరుగుతున్న ఆస్తిపాస్తులకు సంబంధించిన గొడవలు, వీటన్నింటినీ కూడా ప్రధానంగా షర్మిల మాటల ద్వారా, ఆ వ్యాఖ్యానాల ద్వారా, వ్యాఖ్యల ద్వారా, విమర్శల ద్వారా వినియోగించుకోవడం ద్వారా తమకు పెద్ద వార్తా వస్తువు దొరికిందని భావిస్తూ వచ్చింది. తాజాగా ఇవన్నీ వరుసగా వచ్చిన క్రమంలో ఏదైతే పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల చేసిన వ్యాఖ్యలు కానీ, విమర్శలు కానీ, రకరకాల అంశాలకు సంబంధించి ఉన్నాయో వాటన్నింటిని కూడా పక్కన పెట్టి చాలా తెలివిగా మధ్యలో ఒకరిద్దరు మీడియా వ్యక్తులు, మన మీడియా జర్నలిస్టులు ప్రశ్నలు అడగడం, ఆ ప్రశ్నలు వారికి అనుగుణంగా ఏవైతే కథా వస్తువుగా, వార్తా వస్తువుగా ఉంటాయో వాటిని మాత్రమే ప్రశ్నించి షర్మిల నోటి నుంచి ఎప్పుడైతే జగన్పై విమర్శలు వస్తాయో, లేదంటే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన అంశాలు ఏమైనా వస్తాయో దాన్నే వార్తా వస్తువుగా మార్చుకొని ప్రధాన శీర్షికల్లో ప్రచురించడం, అలాగే ప్రసారం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే తాజాగా ఆ పార్లమెంట్లో వక్ఫ్ బిల్ సంబంధించి ఏదైతే ప్రధానంగా అక్కడ ఆమోదం పొందిన తర్వాత దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో షర్మిల కూడా ప్రధానంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామంటూ చెప్పడం జరిగింది. ఏదైతే వక్ఫ్ బిల్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న నినాదాలు ఏదైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి కొంత మీడియా తెలివిగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి, జగన్తో ఉన్న విభేదాలకు సంబంధించి అంశాలు తీసుకున్న తర్వాత ప్రశ్నలు అడిగి ఆ అంశాలకు సమాధానాలు తీసుకుని దాన్నే ప్రధానంగా ప్రచురించిన తర్వాత తత్వం బోధపడిన షర్మిల ఇప్పుడు మీడియాపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేనేం చెప్పాను, నేను ఏ అంశాలను ప్రస్తావించానో అవన్నీ వదిలేసి మీరు కావాలనే 2 క్వశ్చన్లు వేసి, 2 ప్రశ్నలు వేసి దాన్ని ప్రధానమైన వార్తా అంశంగా మార్చుకొని మీరు ఎలా ప్రచురిస్తారు, ప్రసారం చేస్తారంటూ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మీరు ఎలా గనక కేవలం మీరు ఒక పథకం ప్రకారం నా ప్రెస్ మీట్కి వచ్చి నేను ఒక పీసీసీ అధ్యక్షురాలు స్థాయిలో ఉండి నేను చెప్పిన అంశాలన్నీ పక్కన పెట్టి కేవలం జగన్ మీదపై దాడి చేయడానికో, లేదంటే ఈ హత్య ఉదంతానికి సంబంధించిన అంశాలను ప్రధాన ప్రచార వస్తువుగా మార్చుకోవడానికైతే నా పత్రికా సమావేశానికి రానక్కర్లేదు. నేను ఏ అంశాలు అయితే చెప్పానో ఆ అంశాలు మీరు ప్రచురిస్తేనే ఇక ముందు మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, లేదంటే ఏ ప్రశ్నకు సమాధానం ఉండదు, ఇది డీల్ ఏనా అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అంటే ఇంతవరకు షర్మిల కావాలనే ప్రశ్నలు అడగడం ఒక వర్గం మీడియా, దానికి ఏదో రెచ్చిపోయి షర్మిల సమాధానం చెప్పడం, ఆ తర్వాత దాన్నే భూత కల్పనలుగా వార్తలు వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో వర్గం మీడియా చేస్తూ వచ్చింది. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాల క్రమాల్లో షర్మిల ఈ అంశాలన్నీ జాగ్రత్తగా గమనించిన తర్వాత తనను జాగ్రత్తగా వాడేసుకుంటున్నారు ఒక వర్గం మీడియా, తన బాగోగులు కానీ తన రాజకీయ ఎదుగుదలకు వీరి ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగకారి కాదు అన్న అంశాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తత్వం బోధపడిన షర్మిల ఇప్పుడు తాజాగా తన జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ రకంగా ముందుకెళ్తే షర్మిల రాజకీయంగా ఎదుగుతుందేమో కానీ కేవలం జగన్ మీద విమర్శలు, లేదంటే ఈ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఉదంతానికి సంబంధించిన విమర్శలు చేస్తూ పోతే పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఊడిపోయే ప్రమాదం ఉందని గ్రహించారో ఏమో కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఆమె జాగ్రత్త పడుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది.